నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్ 3x3 మ్యాట్రిక్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి నేను ట్రిక్ చెప్తానని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఆల్రెడీ నేను 2x2 మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అలాగే 3x3 మ్యాట్రిక్స్కి నేను ఒక ట్రిక్ అయితే చెప్తానని చెప్పాను. ఈ వీడియోలో నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. ఓకే, మనకైతే జనరల్ మెథడ్ తెలుసు కదా, మనకి ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ మెథడ్ ఏంటి? మనకి ఫస్ట్ మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఈక్వల్ టు 0. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సింప్లిఫై చేసి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కాకుండా మనం ఏం చేయాలంటే నేను ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నా. ఏంటి ఆ ట్రిక్ అంటే, ఇది మనకి ట్రిక్ ఇది. ఓకే, డైరెక్ట్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, 2x2 మ్యాట్రిక్స్ చెప్పాను కదా, అలాగే 3x3 మ్యాట్రిక్స్ కూడా ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాంబ్డా క్యూబ్ ఉంటుంది. మనం ఇక్కడ జస్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అండ్ m1 ప్లస్ m2 ప్లస్ m3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, యాడ్ చేయాలి. తర్వాత డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో 1 by 1 మనం చూద్దాం. ఓకే, ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ మెయిన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, మనకి మెయిన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? ఇవి మెయిన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, అర్థమైందా? వీటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని యాడ్ చేస్తే మనకి 2 + 2 + 1 ఇవి యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది. ఇది మనకి ట్రేస్ ఆఫ్ ఏ అవుతుంది. సిమిలర్లీ m1 m2 m3 వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. m11 అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా. ఓకే, ఈ యొక్క కాలమ్ని ఈ రోని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఎలిమెంట్స్ ఉంటాయో ఈ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది మనకి m11 అవుతుంది. అర్థమైందా? సిమిలర్లీ m22 m33 ఏంటి అంటే, ఇక్కడ మనకి మిడల్లో ఎలిమెంట్ ఉంది కదా, ఈ మిడల్ ఎలిమెంట్లో ఓకే, మిడిల్ ఎలిమెంట్ని తీసుకొని ఓకే, దాన్ని రో అండ్ కాలమ్ని రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే m22 వస్తుంది. సిమిలర్లీ m33 ఏంటంటే, జస్ట్ ఈ కాలమ్ ఈ రోని క్యాన్సిల్ చేస్తే ఇది ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది m33. అంటే మైనర్స్, గుర్తుపెట్టుకోండి, ఇవి మైనర్స్. మనకి ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి చాలు మనకి. ఓకే, అంటే జస్ట్ ఏంటంటే డయాగ్నల్స్లో ఉంటాయి కదా ఎలిమెంట్స్, దానిని సెంటర్ పాయింట్గా చేసుకొని రోని కాలమ్ని క్యాన్సిల్ చేస్తే, రో అండ్ కాలమ్ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. వచ్చే మనకి ఆన్సరే మనకి ఆ మైనర్స్ అవుతాయి. ఓకే, అర్థమైందా? ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి m22 వస్తుంది అండ్ m33 వస్తుంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 3 వస్తుంది. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 3 వస్తుంది. తెలిసి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఓకే, తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇది మనకు చాలా బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇది, అందువల్ల అందరికీ తెలిసే ఉంటుంది డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది. ఓకే, తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని మనకి ఏదైతే మనం ఈక్వేషన్ తీసుకున్నాం కదా దీంట్లో పుట్ చేయండి. ట్రేస్ ఆఫ్ ఏ ఈ వాల్యూ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి పవర్ ఎంత ఉంది? 3 ఉంది. ఓకే, మనకి తీసుకున్న మ్యాట్రిక్స్ ఏది? 3x3 మ్యాట్రిక్స్ కదా. 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి మనకి. అంటే రూట్స్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఐగన్ వాల్యూస్ 3 ఐగన్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, అందువల్ల ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ యూజింగ్ ట్రయల్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి మనకి ఒక ఐగన్ వాల్యూ లాంబ్డా = 1 వస్తుంది. ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటంటే, ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ అంటే 0, 1, 2, 3, -1, -2, -3 అంటే లాంబ్డా = సమ్ వాల్యూస్ ఇక్కడ పుట్ చేయండి. 0, 1, 2, -1, -2 ఇలా సమ్ వాల్యూస్ దీంట్లో
సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 రావాలి. ఓకే, 0 వస్తే అది మనకి వన్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను 1 అని పుట్ చేశాను అనుకోండి. ఇక్కడ నేను 1 పుట్ చేస్తే చూడండి, 1 పుట్ చేస్తే 1 క్యూబ్ అంటే 1 -5 + 7 -3 చేస్తే మనకి ఇది -4 + 4 = 0 వస్తుంది. అందువల్ల ఇది మనకి ఏంటి అంటే λ = 1 అనేది మనకి ఒక ఐగెన్ వాల్యూ అవుతుంది. ఓకే, దీన్ని యూస్ చేసి సింథటిక్ డివిజన్ యూస్ చేసి రిమైనింగ్ 2 రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 2 ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా అంటే సింథటిక్ డివిజన్ చూడండి, λ = 1 వచ్చింది. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, λ³ కోఎఫిషియెంట్ ఎంత 1, ఇక్కడ ఏమీ లేకపోయినా 1 ఉంటుంది, రాసుకోండి ఇక్కడ. తర్వాత λ² కోఎఫిషియెంట్ ఎంత -5 ఇక్కడ 1. ఓకే, తర్వాత λ కోఎఫిషియెంట్ 7, కాన్స్టెంట్ 3 -3. ఓకే, ఇలా కోఎఫిషియెంట్స్ అన్నీ రాసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో సేమ్, ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ఉందో అదే ఎలిమెంట్ని కాపీ చేసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకోండి. తర్వాత ఈ ఎలిమెంట్, తర్వాత ఇది λ, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1 × 1 ఎంత 1. ఓకే, తర్వాత ఈ రెండింటిని -5 1 అంటే ఏంటి మనకి -4. ఓకే, తర్వాత మళ్ళీ ఈ -4 ఈ 1ని మల్టిప్లై చేయండి. ఓకే, -4 వస్తుంది. తర్వాత 7 -4 అంటే 3. తర్వాత ఈ 3 అంటే 1ని మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. -3 + 3 అంటే 0. మనకు ఫైనల్గా 0 రావాలి. అర్థమైందా? వచ్చిందంటే మీ ఆన్సర్ కరెక్ట్, లేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటారని అర్థం. ఓకే, ఇది క్లియర్ కదా? ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈక్వేషన్లో రాసుకోవాలి. 1 λ² -4 λ + 3 = 0 ఇలా అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత ఇక్కడ మీరు ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీకు క్వాడ్రాటిక్ ఫార్ములా ఎలా తెలుసు, రూట్స్ క్వాడ్రాటిక్ ఇస్తే రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా మీకు. జనరల్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది. ఓకే, మనకి మెయిన్గా మనం యూస్ చేసేది ఫ్యాక్టరైజేషన్ మెథడ్, దీన్ని స్ప్లిట్టింగ్ మెథడ్ అంటాం, లేదంటే ఫార్ములా బేస్డ్ మెథడ్. అంటే మనకి జనరల్గా ax² + bx + c = 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉంటే x = -b ± √b² - 4ac/2a ఈ ఫార్ములా వాడతాం మనము. ఓకే, మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాకపోతే ఫార్ములా మెథడ్ అన్న యూస్ చేయండి. ఫార్ములాలో అన్న జస్ట్ ఇక్కడ x ప్లేస్లో మనకి ఏముంది, x ప్లేస్లో λ ఉంది. ఓకే, వాల్యూస్ని కంపేర్ చేయండి, ABC వాల్యూస్ని కంపేర్ చేసి పుట్ చేసి మీకు వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేసుకోండి. అదర్వైజ్ మనం ఇంకొక మెథడ్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ మనకి 3 ఉంది, λ కోఎఫిషియెంట్ -4 ఉంది, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఎలాగైనా λ² కోఎఫిషియెంట్ 1 కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఓకే, సపోజ్ λ² కోఎఫిషియెంట్ వేరే నెంబర్ ఉంటే ఇక్కడున్న నంబరు ఇక్కడున్న λ² కోఎఫిషియెంట్ని మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి λ² కోఎఫిషియెంట్ 1 కాబట్టి ఏం చేయాలంటే ఏదైనా ఒక 2 నంబర్స్ని తీసుకోవాలి. ఏదైనా 2 నంబర్స్, ఆ 2 నంబర్స్ నేను AB అనుకుంటా. ఓకే, AB అనుకుందాం. ఓకే, ఆ 2 నంబర్స్ మల్టిప్లై చేస్తే, ఆ 2 నంబర్స్ని మల్టిప్లై చేస్తే 3 రావాలి. ఓకే, ఇక్కడున్న నంబర్ రావాలి. యాడ్ చేస్తే ఆ రెండిట్లని యాడ్ చేస్తే -4 రావాలి, అంటే λ కోఎఫిషియెంట్ రావాలి. ఇది మనకి ఫ్యాక్టరైజేషన్ రూల్. ఓకే, అలాంటి 2 నంబర్స్ ఏమున్నాయి మనకి, మల్టిప్లై చేస్తే 3 వచ్చి ఓన్లీ 1 × 3 అంతే కదా, 1 × 3 లేకుంటే 3 × 1. ఓకే, అందువల్ల 1 × 3. ఓకే, ఇప్పుడు నాకు 1 × 3 చేస్తే 3 వస్తుంది, కానీ 1 + 3 చేస్తే 4 వస్తుంది, నాకు -4 కావాలి. అందువల్ల నేను ఏం చేస్తాను, దీనికి మైనస్ తీసుకుంటా, దీనికి మైనస్ తీసుకుంటా, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 × 3 3 వస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు
దీన్ని నేను ఏం చేస్తానంటే -1 -3 చేస్తే -4 వస్తుంది. అంటే లాంబ్డా స్క్వేర్ ఈ -4 లాంబ్డాని -λ -3 లాంబ్డా అని రాసుకోవచ్చు, +3 = 0. ఓకే, తర్వాత ఫైనల్గా మనకి దీంట్లో నుండి లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా వస్తే లాంబ్డా -1, దీంట్లో నుండి -3 కామన్ తీస్తే లాంబ్డా -1 వస్తుంది =0. ఫైనల్లీ లాంబ్డా -1 లాంబ్డా -3 = 0. అంటే మనకి లాంబ్డా ఈక్వల్ టు 0 చేస్తే లాంబ్డా = 1, 3 వస్తుంది. అంటే ఫైనల్గా మనకి ఐగన్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి, ఐగన్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి మనకి చూడండి. ఫస్ట్ ఆల్రెడీ లాంబ్డా = 1 ఉంది, అంటే లాంబ్డా = 3, 1, 1 ఉంది. ఓకే, అర్థమైంది కదా. నేను ప్రీవియస్ ఐగన్ 2x2 మ్యాట్రిక్స్ చెప్పేప్పుడు నేను చెప్పాను డిస్టింక్ట్ ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రిపీటెడ్ ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని గురించి ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఐగన్ వాల్యూస్ రిపీటెడ్ ఉన్నాయి. ఐగన్ వాల్యూస్ రిపీటెడ్ ఉన్నప్పుడు ఐగన్ వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, డిఫరెంట్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ఓకే, మనకి ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ రిపీటెడ్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ లాంబ్డా = 3కి ఫైండ్ అవుట్ చేద్దాం. లాంబ్డా ఫర్ లాంబ్డా = 3కి ఐగన్ వెక్టర్. ఓకే, ఐగన్ వెక్టర్ ఏమవుతుందంటే a - λI × x1 అని తీసుకోండి =0. ఓకే, x1 అనేది ఏంటంటే ఐగన్ వెక్టర్ ఫర్ లాంబ్డా = 3. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే లాంబ్డా అనేది ఏంటి మనకి ఇక్కడ తీసుకున్నది 3, ఇట్లా పుట్ చేస్తే a - 3i. ఓకే, x1 = 0. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది a - 3i. ఏ అంటే ఏంటి మనకి, ఇది ఏ మ్యాట్రిక్స్. మనకి a - 3i అంటే మనకి 2 - 3 1 1 వస్తుంది, 1 2 - 3 1 0 0 1. ఓకే, అర్థమైందా. అంటే -1 1 1 1 -1 1 0 0 1 ఇలా వస్తుంది. కరెక్టా? ఓకే, కరెక్ట్ ఉంది కదా ఇది. ఇది మనకి ఓకే, ఇది మనకి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, ఇది మనకి ఫస్ట్ ఇది చేస్తే మనకి -1 1 1. ఓకే, ఇది మనకి 1 - 3 అంటే -2 వస్తుంది కదా, ఇది -2 వస్తుంది ఇది. ఓకే, ఇది ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. ఇది మనకి ఇక్కడ మనకి -1 1 1 1 -1 1 0 0 -2 వస్తుంది. ఓకే, అంతే కదా మనకు వచ్చేది. ఓకే, ఇక్కడ 2 ఉంది, 2 - 3 -1, ఇక్కడ 2 ఉంది, 2 - 3 -1 1 - 3. ఓకే, ఇది అర్థమైంది కదా ఎలా వచ్చింది అని. ఏ మ్యాట్రిక్స్ ఉంది -3 × ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 0 1 0 0 0 1. ఇలా చేస్తే మనకి -3 మల్టిప్లై చేస్తే 3 0 0 0 3 0 0 0 3. తర్వాత ఈ రెండింటిని మైనస్ చేస్తే 2 - 3 -1 1 - 0 ఇది మనకి 1 వస్తుంది, 1 - 0 1 ఇలా. ఓకే, జస్ట్ డయాగ్నల్స్ మాత్రమే మనము చేంజ్ అవుతుంది అంతే, ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే మనకి ఇలా వస్తుంది. ఓకే, తర్వాత x1 అంటే స్మాల్ x స్మాల్ z అని తీసుకోండి. 0 అంటే 0 మ్యాట్రిక్స్ ఇలా తీసుకోండి. ఓకే, కాలమ్ 0 మ్యాట్రిక్స్ తీసుకోండి. అప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఫస్ట్ రో ఆపరేషన్ యూజ్ చేసి
ఈ 2 రోస్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఓకే. ఏం ఆపరేషన్ తీసుకున్నామంటే R2 అప్రోచ్ టు R2 ప్లస్ R1 చేద్దాం. అప్పుడు -1 1 1 1 -1 0 -1 + 1 0 1 + 1 2 తర్వాత ఇక్కడ 0 0 -2 ఓకే. x y z ఈక్వల్ టు 0 0 0 రైట్. తర్వాత ఇక్కడ మనకి 2 మైనస్ చూడండి, మళ్ళీ ఈ రెండింటిని సింప్లిఫై చేయొచ్చా? ఓకే. మళ్ళీ ఆపరేషన్ చేస్తారు. R3 అప్రోచ్ టు R3 ప్లస్ R2 చేయండి. అప్పుడు మళ్ళీ మనకి ఇది -1 1 1 0 0 2 0 0 -2 + 2 0 అవుతుంది. ఓకే. x y z 0 0 0 ఓకే. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ ఫార్మేట్ కన్వర్ట్ చేస్తే మనకి ఇది ఏమవుతుంది, -x + y + z = 0 తర్వాత 2z = 0. చూడండి, -1 × x -x వస్తుంది ప్లస్ ఓకే x 1 × y 1 × z తర్వాత ఇది 0 0 కాబట్టి ఇది 2 × z 2z. మళ్ళీ దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే z = 0 వస్తుంది. ఓకే. z = 0. ఓకే. దీంట్లో ఈక్వేషన్లో పుట్ చేయండి. ఓకే. స్టార్ ఇంప్లైస్ ఏమైతుంది మనకి -x + y z 0 0 అంటే x = y వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే లెట్ y = సమ్ k అని తీసుకోండి. ఓకే. k అనేది ఏంటంటే వేర్ k ఈజ్ నాన్ జీరో స్కేలర్ ఓకే. దట్ నాన్ జీరో స్కేలర్ అంటే k అనేది ఎనీ రియల్ నెంబర్ అయి ఉంటుంది ఎక్సెప్ట్ 0 తీసుకోకుండా ఎనీ రియల్ నెంబర్. ఓకే. అది మనకి k వాల్యూ. అప్పుడు మనకి x కూడా ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ x = k అవుతుంది. ఓకే. ఇది మనకి y = k x = k అండ్ z = 0. ఓకే. therefore eigenvector corresponding to eigenvalue lambda = 3 is x1 = x y z that is equal to x value ఎంత k, y value k, z value 0. k కామన్ తీసుకుంటే 1 1 0. ఇది మనకి ఐగన్ వెక్టర్ అవుతుంది. ఓకే. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ సిమిలర్లీ లాంబ్డా = 1కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. ఇది మనకి రిపీటెడ్ ఐగన్ వాల్యూ. ఓకే. దీనికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. లాంబ్డా = 1. ఈ కేసులో లాంబ్డా = 1 అయినప్పుడు ఈ 3 పోతుంది కదా, ఇక్కడ 3 ఉండదు. ఓకే. 2 - 1 చూడండి, 2 - 1 చేస్తే ఏమవుతుంది, 1 1 1 1 1 0 సారీ 1 ఇది మళ్ళీ ఇది 0 0 1 - 1 0 అంటే 1 1 1 1 1 1 ఇలా వస్తుంది అంతా. ఓకే. అంటే మనకి ఇది ఈక్వేషన్ రాస్తే a - λI × x అనే రాసుకుంటాను నేను, ఎందుకంటే ఇది రిపీటెడ్ కాబట్టి. ఐగన్ వెక్టర్స్ ఎలా రాయాలో చెప్తాను, దానికోసం జస్ట్ ఇక్కడ x తీసుకోండి. ఓకే. ఏ లాంబ్డా అనేది 1 a - I × x = 0. మనం a - I చేసాం కదా, ఇది 1 1 1 1 1 1 ఇది 0 0 0 వస్తుంది. x అనేది x y z అని తీసుకోండి, 0 అనేది 0 0 0 తీసుకోండి. ఓకే. ఇది క్లియర్ అయింది కదా. తర్వాత రో ఆపరేషన్ యూస్ చేసి R2 → R2 - R1 చేశారనుకోండి, 1 1 1 ఇది 0 0 0 ఈ 2 రోస్ 0 అయిపోతుంది. ఓకే. మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే x + y + z = 0. ఓకే. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలంటే ఒకే ఈక్వేషన్ ఉంది కాబట్టి ఈ ఒకే ఈక్వేషన్ 3 వేరియబుల్స్, ఓన్లీ 1 ఈక్వేషన్ 3 వేరియబుల్స్ ఉంది కాబట్టి ఏదైనా 2 వేరియబుల్స్ని అన్నోన్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ
y ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎస్, z ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకోండి. వేర్ s కామా t బిలాంగ్స్ టు రియల్ ఎక్సెప్ట్ 0. ఓకే, s కామా t ఈ రెండు ఏంటి, రియల్ నెంబర్స్ ఏంటి ఎక్సెప్ట్ 0. నాన్ జీరో స్కేలర్స్ అంటే ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్. ఓకే, బట్ ఎక్సెప్ట్ 0. ఓకే, ఇక్కడ పుట్ చేస్తే దట్ ఇంప్లైస్ x ప్లస్ s ప్లస్ t ఈక్వల్ టు 0. ఇంప్లై x వాల్యూ ఏమొస్తుంది, మైనస్ s మైనస్ t వస్తుంది. ఓకే, దేర్ఫోర్ x1 ఈక్వల్ టు x1 కాదు, ఇక్కడ జస్ట్ x తీసుకున్నా. x ఈక్వల్ టు స్మాల్ x y z. ఓకే, మైనస్ s మైనస్ t, y అంటే s తీసుకున్నా, z అంటే t తీసుకున్నా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఫస్ట్ s బయటకు తీసుకోండి. s బయటకు తీసుకుంటే t వాల్యూ 0 అవుతుంది. ఓకే, t ఎక్కడ ఉంటుందో అక్కడ 0 తీసుకోవాలి. అంటే మైనస్, ఇక్కడ మనకి s బయటకు తీస్తే ఇక్కడ -1 ఉంటుంది. అంటే జస్ట్ ఓన్లీ s కోఎఫిషియంట్ మాత్రమే తీసుకోవాలి, t తీసుకోకూడదు. s కోఎఫిషియంట్ s బయటకు వస్తే 1, t ప్లస్లో 0. నెక్స్ట్ t బయటకు తీసుకోండి. t బయటకు తీసుకున్నారనుకోండి, t బయటకు తీసుకుంటే s ప్లస్లో 0 అవుతుంది. అది -1, s ప్లస్లో 0 అవుతుంది, t ప్లస్లో 1. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇది మనకి x2, ఇది మనకి x3 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. దేర్ఫోర్ ఐగన్ వెక్టర్స్ corresponding to eigenvalue lambda equal to 1 is ఏమైంది మనకి -1, 0, -1, 1, 0, -1, 0, 1. దీస్ ఆర్ ది 2 ఐగన్ వెక్టర్స్. మనకి ఇది ఐగన్ వెక్టర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, st అనేది మీరు వాల్యూస్ చేంజ్ చేస్తుంటే ఐగన్ వెక్టర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందా. జనరల్ అయితే మనం జస్ట్ ఈ రెండిట్లనే తీసుకుంటాం, అంటే s అండ్ t అని ఓన్లీ 1 అని తీసుకుంటాం. s ఈక్వల్ టు t ఈక్వల్ టు 1 తీసుకుంటే దీస్ ఆర్ ది 2 ఐగన్ వెక్టర్స్. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, చూడండి, రిపీటెడ్ ఉన్నప్పుడు మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రిపీటెడ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదే మనకి ఓన్లీ రిపీటెడ్ లేకపోతే మనకి ప్రాబ్లం లేదు. జస్ట్ మనకి ఒక 2 ఈక్వేషన్స్ ఉంటుంది. ఓకే, 2 ఆర్ 1 ఈక్వేషన్ ఉంటుంది. ఒక అన్నోన్ కన్సిడర్ చేసుకుంటాం, మనకి ఇలా కన్వర్ట్ అవుతుంది. అదే మనకి రిపీటెడ్ ఉన్నప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా మీరు చాలా కేర్ఫుల్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు ఇది ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. ఈ నోట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను షేర్ చేస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్, మన ఇది వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.